ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు కామేశ్వరి. నేను ఈరోజు మీకు ఒక వంటకం చూపిస్తున్నాను అనమాట. దీనికి ఏంటంటే బంగాళదుంప, ములంకాడ, టమాటా, జీడిపప్పు గ్రేవీ కర్రీ. ముందుగా కళాయిలో నూనె వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అది వేగుతూ ఉండగా చిటపటమన్న తర్వాత కొంచెం దాంట్లో కరివేపాకు వేసుకోండి. ఒక రబ్బ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను దీంట్లోకి మస్టర్డ్ ఆయిల్ వాడాను, అంటే ఆవ నూనె అనమాట. మనకి మార్కెట్లో దొరుకుతుంది, హెల్త్కి మంచిదని చెప్పేసి నేను ఆవ నూనె వాడుతున్నాను అనమాట. ఆయిల్ ఎప్పటికప్పుడు ఒకే నూనె కాకుండా ఒకసారి వేరుశెనగ నూనె, ఒకసారి ఏమో వచ్చి నువ్వుల నూనె, ఒకసారి ఆవ నూనె, ఒకసారి రిఫైండ్ ఆయిల్, అలా మారుస్తూ ఉండాలన్నమాట. ఒకే నూనె కానీ వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. నేను ఇందులోకి ఆవ నూనెతో చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క వేయించేసి దాంట్లో టమాటా, ఒక సైజు టమాటా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఈలోపు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఏంటంటే 2 స్పూన్ల ధనియాలు, ఒక పెద్ద స్పూన్తో ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగా మొగ్గలు, 1 స్పూన్ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర పొడిగా వేయించుకొని ఒక 5 నిమిషాలు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా, కొంచెం 1 స్పూన్ నూనె వేసి లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తగినంత ఉప్పు, కారం, పసుపు ముందుగా జీడిపప్పు వేయించేసి పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు బంగాళదుంపలు, ఒక పెద్ద ములంకాడ అనమాట. ఈరోజు నేను మీకు ఇది చేసి చూపిస్తాను. ముందుగా ఇవి వేగిన తర్వాత ఎక్కువ అవసరం లేదండి, టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా వేసుకొని వేయించుకొని ఇది బాగా మగ్గుతూ ఉంటుందన్నగా ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా పెట్టుకొని తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటాం అన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత వేసుకునేటప్పుడు తగ్గించుకుంటాము. ముందు కొంచెం మగ్గటం కోసం ఉప్పు వేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో బంగాళదుంప, ములంకాడ తరిగి పెట్టుకున్నవి 2 వేసేసుకోండి. మొత్తం అంతా కలిపి బాగా మగ్గుతుంది. ఇదిగో ఓకేనా. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా, ఎక్కువ వేగవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దీని తర్వాత వన్ బై వన్ నెక్స్ట్ నేను చెప్తాను, వినండి. ఇది వేగిపోయిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ మనం చేసుకున్నాం కదండి, అది వేసేయాలి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ ధనియాల పొడి, ఇది మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా, ఇది వేస్తాం. వేసి ఈ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు వేగనిచ్చి ఇదిగోండి గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టేస్తే చక్కగా మీకు 10 నిమిషాల్లో చక్కగా కూర రెడీ అయిపోతుంది. దించే ముందు మనం ఈ జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఎండింగ్ వరకు చేసి చూపించట్లేదు. చేసే విధానం చెప్పాను, కొలతలు చెప్పాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.